ఓకే, మిరాయి సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో రిలీజ్ అయ్యాక వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు? చాలా మంది దగ్గర నుంచి ఫోన్స్ రావడం, అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ఇన్ని ఫోన్స్ రాలేదు నాకు, ఇన్ని మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ ఇంత అప్రిసియేషన్ ఎప్పుడు రాలేదు. ఈ సినిమా వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం, ఓకే వీడు నిజంగా చేయగలడు అని చెప్పని ఇంకెక్కువ మంది బిలీవ్ చేయడం, ఎడిటింగ్ కాకుండా నువ్వు యాక్టింగ్ కూడా ప్రూవ్ చేసుకుంటున్నావు, సో నువ్వు యాక్టింగ్ కూడా కొంచెం గట్టిగా ట్రై చేయి ఇంకా అని చెప్పడం, ఇదంతా నాకు ఫుల్ హ్యాపీనెస్. నిజంగా అండి, ఒక విషయం చెప్పాలంటే చిన్న విషయం కాదు. ఎడిటింగ్ ఫీల్డ్లో ఉండి సడన్గా యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఇంత మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం నా దృష్టిలో. ఎందుకంటే యాజ్ యాక్టర్గా ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, నేను అనుభవించాను కాబట్టి. సో అంటే మంచిగా సినిమా ఎడిటర్గా ఉండి మళ్ళీ యాక్టింగ్ లైఫ్లోకి వచ్చారు కదా, ఎడిటర్గా ఎలా స్టార్ట్ చేశారు, సినిమాల్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? నేను సినిమాల్లోకి యాక్టర్గానే రావాలనుకున్నాను ఫస్ట్. మా నాన్నగారు కూడా యాక్టర్, డబ్బింగ్ ఇన్ఛార్జ్. అవును, డబ్బింగ్ ఇన్ఛార్జ్ 2003. మా నాన్నగారు నేను పుట్టక ముందు నుంచి ఉన్నారు. 2003 నేను నా కెరీర్ మొదలు పెట్టిన టైం, అంటే స్కూలింగ్ టైంలో నేను కెరీర్ స్టార్ట్ చేశాను. ఏజ్ ఉంటుంది అప్పుడు? నేను 9th అనుకుంటా, 9th ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు 10th అనుకుంటా. సో ఆ టైంకి నేను స్టార్ట్ చేశాను. మా నాన్నగారి వల్లనే నేను ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలి, యాక్టర్గా రావాలి అని చెప్పి అనుకున్నాను. అక్కడి నుంచి ఏది ఈజీ కాదనేది అర్థమైంది నాకు. సో టెక్నికల్ ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది, కొంచెం డైరెక్టర్స్ అందరూ దగ్గర ఉంటారు, సో టెక్నీషియన్స్ మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ పరిచయం అవుతారు, హీరోలు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళతో మాట్లాడచ్చు, కొంచెం ఫ్రెండ్షిప్ వస్తే కనుక క్యారెక్టర్ అయితే ఈజీగా ఇచ్చేస్తారు. ఇలాంటి దీంట్లో నేను ఫస్ట్ ఎడిటింగ్లోకి రావడం జరిగింది. ఎడిటింగ్లోకి వచ్చిన తర్వాత షార్ట్ టైంలో కొంచెం నేమ్ అది ఎంత గెయిన్ చేసిన దగ్గర నుంచి యాక్టింగ్లోకి వెళ్ళడం కష్టమైపోతుంది. సో ఇంకా ట్రై చేసి ఓకే రెండు అవ్వట్లేదు అని చెప్పని ఎడిటింగ్ కంప్లీట్గా ఆపేసి 2010 నుంచి మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసాను. మొత్తం ఎన్ని ఇయర్స్ చేశారు ఇది ఎడిటింగ్? 2003 నుంచి 2010 పెద్ద సినిమాలు ఎడిట్ చేశారు కదా? యా, అంటే అసిస్టెంట్గా చాలా మంది ఎడిటర్స్కి అసిస్ట్ చేశాను. తర్వాత నేను సోలో ఎడిటర్ 3 సినిమాలు చేశాను. 2013 వరకు ఎడిటింగ్ చేస్తున్నాను. అఫీషియల్గా నేను 2010 నుంచి యాక్టింగ్ ట్రయల్స్లో ఉన్నాను. ఇప్పటికి ఈ పేరు ఇలాగా. ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ యాక్టింగ్ గా కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఫీలింగ్ ఏంటి? పప్పు అనే మూవీలో ఫస్ట్ నేను యాక్ట్ చేశాను. కృష్ణుడు గారు హీరో దాంట్లో. అందులో ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు ఆడిషన్స్కి వెళ్ళి ఇచ్చాను. ఆడిషన్స్లో సెలెక్ట్ చేశారు. హీరో గారితో పాటు ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు మొత్తం అంతా. సో 12 మెంబర్ కొలీగ్స్ ఉంటారు. 12 మెంబర్స్లో నేను ఒకడిని. ఫస్ట్ సెట్కి వెళ్ళిన తర్వాత అందరిని చూసి, కృష్ణ గారిని చూసి, వీళ్ళందరిని చూసి కొంచెం ఎగ్జైట్మెంట్ ఇదంతా. అందులో ఫస్ట్ డే ఆఫ్ ద సెట్, అసలుకి షూటింగ్కి వెళ్ళడం ఫస్ట్ టైం అసలుకి. ఇంకోటండి, ఏ ఆర్టిస్ట్ కైనా స్టార్టింగ్ ఫస్ట్ డే అంటే కెమెరా పెట్టగానే అది ఒక భయం, షవరింగ్ అనేది వస్తుంది కదా, మీకు అలా ఏమైనా అయిందా? నాకు కెమెరా ఉంటే ఫియర్ ఏం లేదండి, కెమెరా లేకపోతేనే ఫియర్ ఎక్కున్నాను. ఓకే, కెమెరా ఉంటే యాక్టివ్ అయిపోతారు. కెమెరా ఉంటే ఏం చేయడం కానీ ఎలా చేయడం కానీ నాకేం రావలేదు. కెమెరా లేకపోతేనే కొంచెం ఇబ్బందిగా షై ఉంటుంది. ఫస్ట్ డే పప్పు మూవీలో నేను వెళ్ళడం, కృష్ణ గారితో పాటు చిన్న కాంబినేషను. సో ఫస్ట్ సినిమా నాది పప్పు. ఓకే, ఆ తర్వాత ఇంకా వరుసగా ఛాన్సెస్ బ్యాక్ టు బ్యాక్, అంటే ఏదో ఒకటి ఆఫీస్కి వెళ్ళడం, ఆడిషన్స్ ఇవ్వడం, తిరగడం. సో అట్లా డే బై డే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా ఇక్కడ దాకా. మ్యాప్ అని పెట్టారు కదా మీ పేరు, అంటే ఏంటి ఆ పేరు మీనింగ్ ఏంటి అసలు? ఇప్పుడు గైడ్ చేసేది అంటే రూట్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా షార్ట్ కట్స్ బాగా తెలుసు. అవును, కాబట్టి సో మనం రియల్ లైఫ్లో కూడా చాలా మందిని ఎక్కడికైనా వెళ్ళాలంటే, అరే బావా ఇక్కడికి వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎటైతే ట్రాఫిక్ ఉండదు, ఇలా చాలా మంది ఫోన్లు చేస్తుంటాం కదా. సో అలా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాప్లో అవుతారు నాలాగా. సో అలాంటి క్యారెక్టర్ కాబట్టి నాకు మ్యాప్ అని పేరు పెట్టాను. ఓకే, మ్యాప్ అన్నప్పుడు ఏమైనా అంటే స్టోరీ వింటున్నప్పుడు ఏమైనా విచిత్రంగా మ్యాప్ ఏంటి అంటే మనం చేస్తే కానీ మనకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు, అంత అర్థం కాదు క్యారెక్టర్ అనేది. చేస్తున్నప్పుడు తెలుస్తుంటది, మనకు అర్థమవుతుంటది కదా. ఫస్ట్ క్యారెక్టర్ ఓకే ఇది నీ క్యారెక్టర్ పేరు మ్యాప్ అన్నారు. మ్యాప్ ఓకే, తర్వాత మ్యాప్ అంటే ఏంటి, ముందు వెనక ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఏం లేదు మ్యాప్ అన్నారు. మ్యాప్ అంటే దారులు చెప్పడం, నీ పని అదే. ఓకే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అప్పుడు కూర్చోబెట్టి క్యారెక్టర్ చెప్పారు మొత్తం అంతా డైరెక్టర్ గారు. ఎన్ని డేస్ షూట్ చేశారు? 60-70 వర్కింగ్ డేస్ ఉంటాయండి. 70 వర్కింగ్ డేస్. ఓకే, అంత ఎక్స్పీరియన్స్ అంత మంచిగా కూలా? క్రేజీ ఎక్స్పీరియన్స్.
అయితే చాలా సినిమాలు చేశారు కదండి, చాలా వాటిలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకున్నారు, దీనివల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది అనిపించిన సినిమా అంటే ఏది చెప్తారు? ఒక్క సినిమా అని చెప్పలేనండి, ఎందుకంటే నేను ఎవ్రీడే ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ. నేను ప్రతి సినిమాలో ప్రతి యాక్టర్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటా. డైరెక్టర్స్ దగ్గర నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అంటే సెట్స్లో వర్క్ చేసే వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొన్ని సార్లు అరే తమ్ముడు ఇలా కాదురా, ఇది చూడు, ఇది నాకు ఎందుకో కొంచెం అనిపించింది అని జనరల్ చెప్పి వెళ్ళిపోతారు. అది వాళ్ళు జెన్యున్గా ఫీల్ అయ్యి చెప్పింది. సో ఇప్పుడు అది నేను విని దాన్ని ఓకే ఎందుకు అనిపించుంటుంది అన్న వాళ్ళకి ఇలాగా అని కూర్చొని దాన్ని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ కానీ లేదంటే దానికి ఏదైనా బెటర్ చేసుకోవడానికి కానీ ఫర్దర్గా ఉండే వాటిలోకి నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తుంటాను. ఆ ప్రాసెస్లో నేను ప్రతిసారి ఎవ్రీ డే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునే ప్రాసెసే కాబట్టి పర్టికులర్ ఈ ఫిలిం అని చెప్పలేను, కానీ అన్ని ఫిలిమ్స్లో కంటే ఎక్కువ నాకు మీరే బాగా స్పెషల్. ఎందుకంటే ఇంత పెద్ద క్యాన్వాస్ ఆర్టిస్టులు అందరితో కలిసి ఒకటేసారి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క యాక్టర్తో కలిసి వర్క్ చేయడం వేరు, ఇంతమంది యాక్టర్లు ఒకటే సినిమాలో ఉండి కలిసి వర్క్ చేయడం వేరు. సో ఇందులో చాలా ఎక్కువ నేర్చుకున్నాను అన్నిటికంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి ఏంటిది అని అంటే ఒక వే ఉంటుంది. ఇప్పుడు అన్ని నవరసాలన్నీ చేయాలి, కానీ ది బెస్ట్ నేను ఇదైతే చాలా బాగా చేస్తా లేదా ఇదంటే నాకు ఇష్టం అన్న ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. సో మీకు బాగా ఇష్టమైన రోల్ అంటే ఏం చెప్తారు, ఎలా చేయగలుగుతారు? ఎక్కువ రోల్ నాకు నేను వర్సటైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని కోరిక నాకు. నేను పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ అయితే బాగా చేస్తాను అనేది ఏం లేదు. నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నేను బాగా చేయగలుగుతాను. నాకు ఇష్టమైంది బాగా నవ్వించడం, కామెడీ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే మనం నవ్వాలి, నలుగురు నవ్వించాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. నలుగురు హ్యాపీగా ఉంటే మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండొచ్చు. సో నాకు కామెడీ అంటే బాగా ఇష్టం. నేను కామిక్స్ ఎక్కువ చూస్తుంటాను, అంటే యానిమేషన్ చిన్న చూసి పిల్లలు చూసే సినిమాలనే ఎక్కువ చూస్తుంటాను. సో నవ్వించడం ఎక్కువ. కామెడియన్గా ఎప్పుడు ట్రై చేయలేదా ఎందులో? కమెడియన్గా అంటే నాకు వచ్చిన క్యారెక్టర్స్లో కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎక్కువ అవే చేసుకుంటూ వచ్చాను. డిఫరెంట్గా ఉన్నాయి, కాకపోతే ఎవ్రీ రోల్ కూడా మంచి రోల్స్ పడ్డాయండి, అన్ని కామెడీ బేస్ చేసుకునే పడ్డాయి ఎక్కువ అంతా. ఓకే.